అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. మరి అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈరోజు ఒక టేస్టీ రెసిపీ మనం రెడీ చేసుకుందాం. ఎగ్ కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చక్కగా గ్రేవీతో మంచి ఎగ్ కర్రీ చేసుకుందాం. చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి, మరి దీనికి కావాల్సిన పదార్థాలు అవి ఒకసారి మనం చెక్ చేద్దాం. దీనికి కావాల్సినవి ఒక 6 గుడ్లు తీసుకున్నాను నేను. అలాగే ధనియాల పొడి 1 స్పూను, చింతపండు, నానబెట్టిన చింతపండు, పసుపు, కారం 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత సాల్ట్. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను, మీడియం సైజు. అలా 1 టమాటా, పచ్చిమిర్చి, 1 బిర్యానీ ఆకు, తగినంత కొత్తిమీర. అలాగే చికెన్ మసాలా అండి 1 స్పూను, కుకింగ్ ఆయిల్ తగినంత. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి మనం గుడ్లు ఉడికించడానికి గుడ్లని వాటర్లో వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వాటర్లో వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం మనం. ఈ సాల్ట్ వేయటం వల్ల వాటర్లో గుడ్లు పగలకుండా విడిపోకుండా వస్తాయి అన్నమాట ఉడికేటప్పుడు. ఇలా ఉడికించేటప్పుడు ఎప్పుడైనా సరే సాల్ట్ వేస్తే చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ గుడ్లు ఉడికేలోపు వేరే స్టవ్ మీద మనం ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయల్ని, అలాగే 1 టమాటా కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటాను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటో, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో. ఇవి 3 కూడా యాడ్ చేసుకొని నూనెలో కొంచెం వేపుకోవాలి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించితే చాలండి. దీనిలో ఇప్పుడు మనం మసాలా అవి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇది గ్రేవీ కోసం అనమాట. ఇలా ఉల్లిపాయలు, టమాటా 1, కొత్తిమీర కొంచెం, అలాగే 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను త్వరగా మగ్గటానికి. సాఫ్ట్గా అవుతే చాలు. ఇలా ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసుకుందామండి. గిన్నె మీద మూత పెట్టేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. దీన్ని మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుంటే మనం మంట అనేది సరిపోతుంది. బాగా మాడకుండా చక్కగా మగ్గుతాయి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి, సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇట్లా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇంకొంచెం అయితే మనకు సరిపోతుంది అన్నమాట. ఇలా ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని మనం మిక్సీ గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి, తీసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. దీన్ని పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా ఈలోపు మనం గుడ్లు ఉడికినాయి కదండి, ఆ గుడ్లు చక్కగా పొట్టంతా తీసేసి మనం వాటిని రెడీ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేది చల్లారేంతలోపు మనం గుడ్లని చూద్దాం ఒకసారి. ఇలా ఇలా గుడ్లంతా కూడా తొక్కది బలిచేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న గుడ్లని ఒక్కసారి మనం చాకు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుందామండి. 4 వైపులా కొంచెం ఘాట్లు పెట్టుకొని వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట గుడ్లు. ఇలా మనం వేయించడానికి మరీ ఇట్లా వేసామనుకోండి పేలే అవకాశం ఉంది కదా, ఆయిల్లో వేసినప్పుడు పేలే అవకాశం ఉంది. దానికోసం మనం ఘాట్లు పెట్టుకుంటాం. ఈ ఘాట్లు పెట్టడం వల్ల చక్కగా దానిలోకి సాల్టు, కారం కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మనం అట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు నూనె వేసి కొంచెం నూనెలో పసుపు వేసి ఈ గుడ్లని ఆ నూనెలో వేసి వేయించుకుందాం. దీనిలో ఏమి వేయవసరం, 1 పసుపు వేస్తే చాలు. ఈ పసుపు కూడా ఎందుకంటే చూసారా, దాకకి గుడ్డు అతుక్కోకుండా మనకి చక్కగా మూవ్ అవుతుందన్నమాట. అంటుకొని ముక్కలు ముక్కలు అవ్వటం అలా ఉండదు. దానికోసం మనం ఆయిల్లో పసుపు వేసుకోవాలి. 1 స్పూను, చిన్న స్పూను పసుపు వేసుకుంటే చాలు. కలర్ కూడా చాలా బాగున్నాయి కదా. ఇలా మంచిగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి ఈ గుడ్లని షిఫ్ట్ చేసుకుందాం. అలాగే
ఇప్పుడు ఈ మూకుల్లోనే మనం ఇంకొంచెం ఒక బిర్యానీ ఆకు వేసి మన దగ్గర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, మిక్సీ పట్టి పెట్టుకున్నాం వేయించిన ఉల్లిపాయ టమాటా పేస్టు, ఆ పేస్ట్ని వేసుకుందాం ఆయిల్లోకి. ఇలా ఆ నూనె సరిపోతుందండి, గుడ్లు వేయించడానికి వేసిన నూనె నేను సరిపోతుంది, కూరకు సరిపడా మనకి నూనె ఒకసారి వేసాను కాబట్టి. ఇలా వేసి చక్కగా వేయించుకోవాలి. ఆల్రెడీ మనకి మగ్గిన ఉల్లిపాయలే కాబట్టి ఎక్కువ టైం పట్టదు, మనకి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదండి, ఆ పచ్చిమిర్చి ముక్కలను కూడా మనం ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కలపాలి, మంచిగా కలిపి. ఇప్పుడు చూడండి, ఇలా కలిపిన తర్వాత 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మాడుతూ ఉంటుంది కదా, మాడు పట్టకుండా మనం కలుపుతూ ఉండాలి. ఇది గ్రేవీ కదా, ఉల్లిపాయలు కాదు, పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం కలుపుతూ ఇలా మూత పెట్టుకోవాలండి. మనం సిమ్లో ఉంచుకోవాలి మూత పెట్టుకునేటప్పుడు. ఇలా సిమ్లో ఉంచిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసేసి ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చక్కగా వేగుతుంది కదా, సిమ్లో మంచిగా వేగుతుంది. ఇలా చూడండి, ఇలా వేగిన తర్వాత 1 స్పూను ధనియాల పొడి యాడ్ చేయాలి దీనిలో. అలాగే 1/2 స్పూను పసుపు, ఫస్ట్ మనం ఆయిల్లో వేసుకున్నాం కాబట్టి తక్కువ వేసుకోవాలి. అలాగే 1 స్పూను సాల్టు, ఫస్ట్ మనం ఉల్లిపాయల్లో కూడా వేసాం కదా, అది కూడా తక్కువ వేసాను ఇక్కడ సాల్టు. అలాగే 1 స్పూను కారం వేసాం. మనం ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ మాత్రమే నేను కారం వేసాను. దీనిలో మసాలాలు కూడా యాడ్ చేసుకుంటాం కదా, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఘాటే ఉంటుంది. దానికోసం నేను కొంచెమే కారం యాడ్ చేశాను, 1 స్పూన్ మాత్రమే యూజ్ చేశాను. ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు జ్యూస్ని ఈ పేస్ట్లోకి వేసుకోవాలి. ఈ గ్రేవీలోకి మంచిగా ఈ చింతపండు పులుసు వేసి, అలాగే తగినన్ని వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి మంచిగా ఈ గ్రేవీ అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఒక 5 మినిట్స్లో ఇలా చూసారా, నూనె అంతా కూడా పైకి తేలింది. మనం వేసిన నూనె మొత్తం అంతా పైకి తేలింది. ఈ పైకి తేలిన క్రమంలో చికెన్ మసాలా 1/2 స్పూన్ వేస్తున్నాను నేను. చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ అంత గ్రేవీ అంతా కూడా చక్కగా కలిసేలాగా ఈ చికెన్ మసాలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన దగ్గర ఫ్రై చేసుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని దీనిలో వేసుకోవాలన్నమాట. ఈ గ్రేవీలో చూడండి, గ్రేవీ ఎంత బాగుందో కదా, చాలా చక్కగా దగ్గరగా చాలా మంచిగా జ్యూసీగా కనబడుతుంది కదా కర్రీ. ఇలా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం దింపేసుకోవటమేనండి. ఈ కర్రీ రెడీ అన్నమాట. మనం తీసేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం. ఈ ఎగ్ గ్రేవీ కర్రీని మీరు కూడా రెడీ చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.